ఇక కాబోయే మొగుడు గురించి తను సొరకాయలు కొయ్యటం మనం మొయ్యలాగా చావటం ఖాయ. ఏ సీత, నాకు పెళ్లి నిశ్చయమైంది తెలుసా? తెలుసు, మా నాన్న చెప్పండి. వారేం చేస్తుంటారో కూడా చెప్పారా? బస్తీలో ఏదో వ్యాపారం ఒకటిగా. ఓయ్, వ్యాపారం అంటే చిన్నది కాదు, లక్షల మీద వ్యాపారం. తెల్లవారులేసి కార్ల మీద తిరగడం, విమానాల మీద తిరగడం, వేలు లక్షలు లెక్క పెట్టుకోవడం తప్ప వేరే పనే లేదుట. అయ్యో పాపం, ఎంతకీ నువ్వు పెళ్లి చేసుకోబోయేది అతన్నా అతని డబ్బునా? అంటే 33 ముళ్ళు వేసిన డబ్బు ఒక చోట నిలవదు. కానీ 3 ముళ్లతో ఒక ఆడది 7 జన్మలు ఒకరితోటే ఉండవలసి ఉంటుంది. అందుకే ఆడది చూడాల్సింది మగవాడి డబ్బు డాబు దర్జా కాదు, మనసు, మంచితనం, భార్యను గౌరవంగా చూడగలిగే మగతనం. అంటే నేను చేసుకోబోయే మనిషి నన్ను గౌరవంగా చూడడనేగా నీ ఉద్దేశం? ఆ మాట నేనలేదమ్మా. అనకపోయినా నీ ఉద్దేశం అదేలే. నాకు లక్షాధికారి దొరుకుతున్నాడని నీకు కుళ్ళు.